ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణ చెప్తాను. మనం ఒక పాట పాడతాం, సినిమా పాటను ఎలా పాడతాం? మన ఆలోచన, మన అనుభూతులు, మన అనుభవం, మన ప్రాక్టీసు, మన నైపుణ్యంతో, మన రాగంతో మనం పాడతాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే మనము అనేది ఉండదు, మన రాగము మనము అనేది ఉండదు, మన రాగం ఉండదు, మన ఆలోచన, మన అనుభవం, మన అనుభూతులు మనము అనేది ఉండదు. ఉండకుండా మనం పాడాలి, మనమే పాడాలి. కానీ మన ఆలోచన, మన అనుభూతి అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఒక బురదలోకి దిగినాం, మసి ఉన్న బురదలోకి దిగినావు, కానీ బురద అంటకుండా బురదలోకి దిగుతావా? అలా దిగాలంటే అవి అట్లా అంటారు. మనమే పాడాలి, కానీ మన ఆలోచన, మన భావము, మన అనుభవము, మన నైపుణ్యాన్ని ఉపయోగించకుండా ఆ పాటను ఆ పాటగా పాడాలి. ఆ పాట వాళ్ళ కళ, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవాన్ని పాడాలి. కానీ మన అనుభవం, మన అనుభూతి, మన ఆలోచన అనేది ఉపయోగించకుండా మనమే పాడాలి. కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభూతి, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని మాత్రం ప్రదర్శించాలి, అక్కడ చేయాలి. అగో అట్లాంటి కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేయండి. అంటే నువ్వు ఒక కంటెంట్ తయారు చేసినప్పుడు, ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఒక ఆలోచన, ఒక భావము, ఒక విశేషాన్ని నువ్వు సృష్టించినప్పుడు నువ్వే చేయాలి. కానీ అందులో నీ ఆలోచన, నీ అనుభవం, నీ భావము, నీ ఆలోచన, నీ నైపుణ్యము ఏది ఉపయోగించకుండా నువ్వే చేయాలి. మరి ఎట్లా చేయాలంటే అక్కడ విషయం ఏం జరిగింది, అక్కడ జరిగింది జరిగినట్టు, అక్కడ జరిగిన అనుభవాన్ని, అక్కడ జరిగిన అనుభూతిని, అక్కడ జరిగిన ఆలోచనను, అక్కడ జరిగిన నైపుణ్యాన్ని మాత్రమే అదిగా చెప్పండి. అంతేగాని నీది అనేది అసలు ఉండొద్దు. నీ నైపుణ్యము, నీ ఆలోచన, నీ అనుభవం, నీ క్రియేటివిటీ ఉండొద్దు. కానీ నువ్వే చేయాలి. అగో ఇదనమాట కంటెంట్ చేయమంటే. కంటెంట్ క్రియేట్ చేయాలంటే మరో మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దారిలో ఒక ముళ్ళు పెట్టాం, ఎవరు మన శత్రువుకు కుచ్చాలని ఒక ముళ్ళు పెట్టాం. కానీ అది మన శత్రువు కాకుండా మిత్రులకు కూడా వస్తుంది, మంచి వాళ్ళకు కూడా కుచ్చుతుంది కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం మన శత్రువుకి కుచ్చేలాగా పెట్టావు, శత్రువు కాని వాళ్ళకు కుచ్చకుండా కంట్రోల్ చేస్తున్నావు. కానీ నువ్వు అక్కడ ఉంటలేవు, అక్కడ లేవు, ఎక్కడో ఉన్నావు. కానీ ఎలా కంట్రోల్ చేస్తావు? చేయలేం కదా. అది మంచి వాళ్ళకు కూడా కూర్చుతుంది, మన శత్రువు కాని కూడా కూర్చుతుంది కదా. కానీ శత్రువు కూర్చేలాగా చేసినావు, శత్రువు కాని వాళ్ళకు కూర్చుతలేదు. అది అంటే అది ఎంత కష్టం. అది కంట్రోల్ చేయలేం కదా, నువ్వు ఎక్కడో ఉన్నావు. కాబట్టి అది అందరికి కూర్చుతుంది. కానీ అది అందరికి కూర్చోకుండా శత్రువుకు మాత్రమే కూర్చేలాగా, మిత్రులకు కూర్చోకుండా నువ్వు చేస్తున్నావు అనుకో, అది ఎంత కష్టం. ఒక కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేయాలి. అంటే ఉదాహరణకు ఒక చెట్టు కాయ ఉన్నది, ఆ చెట్టును కర్ర పెట్టి కొడతలేవు, నువ్వు కొడతలేవు, కొట్టకుండానే ఆ కాయ కింద పడేలా చేస్తున్నావు అనుకో, అది ఎంత కష్టం. ఎందుకంటే మనము ఒక కర్ర పెట్టి మనం కొడితేనే పడుతుంది. కానీ మనం కొట్టకుండా మనం అనుకున్న కాయనల్లా పడేస్తాను, మామిడికాయ, చింతకాయ అనేది పడేస్తాను అనుకో, పడుతుందా? ఓ కంటెంట్ అలా క్రియేట్ చేయాలన్నట్టు. అంటే మనం ఉండొద్దు, మనము మన ఆలోచన, మన అనుభవం ఏది ఉండకుండా కంటెంట్ క్రియేట్ చేయాలి. అక్కడ మనం అనేది ఉండొద్దు. మనమే యూజ్ చేయకుండా, మనమే ఉపయోగించకుండా, మనం చేయకుండా ఆడ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఆ కంటెంట్ని మాత్రమే కంటెంట్గా, అందులో ఆలోచనలు, భావాలు అవి ఎన్నో ఉంటాయి కదా, వేరే వాళ్ళ ఆలోచనలు, వేరే వాళ్ళ పనులు, వేరే వాళ్ళ భావాలు, వేరే వాళ్ళ గొడవలు, ఆలోచనలు, భావాలు ఉంటాయి కదా, అవి మాత్రమే క్రియేట్ చేయాలి. వాళ్ళవి క్రియేట్ చేయాలి. మనది, మన సొంతది ఏది రాదు. మనది అనేది ఉండదు. అది మంచైనా చెడైనా రాదు, వాళ్ళది రావాలి. అలా క్రియేట్ చేయాలన్నమాట కంటెంట్. ఉదాహరణకు మనం ఒక కెమెరాతో ఒక వ్యక్తిని ఫోటో తీస్తే ఆ వ్యక్తి పడతాడు, కానీ మనం పడతామా? మనం తీసినా మనం పడం కదా, ఆ వ్యక్తే పడతాడు కదా. కంటెంట్, మీరు రాస్తున్న కంటెంట్లో మీరు, మీ ఆలోచన అనేది ఏది ఉండదు, మీ అనుభవం, మీ అనుభూతి ఉండదు. అవతలి విశేషము, అక్కడి అనుభవం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ వ్యవహారంగానే ఉండాలి. మీరుగా ఆ వ్యవహారాన్ని చెప్పద్దు, వాళ్ళ వ్యవహారంగా వాళ్ళ వ్యవహారాన్ని చెప్పాలి. అట్లా ఉండాలి అన్నమాట కంటెంట్ని. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం చనిపోయినా కూడా ఈ ప్రపంచం ఉంటుంది కదా, మనం చనిపోయినంత తర్వాత ప్రపంచం చనిపోదు. వేరే మనుషులు ఉంటారు కదా, కోట్ల మంది జనం బతికే ఉంటారు కదా, మనకు తెలియదు, కానీ మనకు అతీతంగా ప్రపంచం బతుకుతుంది కదా. కంటెంట్ మనము రాసిన కంటెంట్లో మనం ఉండద్దు. మనం ఒక శవం అనుకో, మనం లేకున్నా కూడా ఆ కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్గా ఉండాలి. అంతేగాని మనం అనేది ఉండదు, మనం క్రియేట్ చేయదు, మనం రాయదు, మన ఆలోచన, భావాలు ఏది ఉండదు, మనం రాయడం కూడా ఉండొద్దు. మనం కాకుండా వేరేటోడు రాస్తే వాని ఆలోచనలు, వాని భావాలు, వాడి ఐడియాలు, వాడి ఆలోచనలు, వాడు చూసిన విషయం రాస్తాడు కదా, అలా మనం రాయాలన్నట్టు ఒక కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేయాలి. మరో ఉదాహరణ చెప్తా కంటెంట్ క్రియేట్ చేయడానికి. మామూలుగా కళ్ళు తెరిచి ఎవరైనా పోతారు రోడ్డు మీదకి వెళ్ళి కదా, ఇది దుకాణము, ఇది షాపు, ఇది రోడ్డు, ఇది వాహనాలు పక్క జరగడం, ఇలా చేస్తాం. కానీ ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని పోతూ ఉన్నాడు, కళ్ళు మూసుకొని మరి పోకుండా అతను ఏం చేస్తాడు, దేనికి ఢీకొంటలేడు, లారీలకు, బస్సులకు ఢీకొంటలేడు, మందికి ఢీకొంటలేడు, చక్కగా అందరు కళ్ళున్న వాళ్ళనే నడుచుకుంటూ పోతున్నాడు. ఏ షాప్కి వెళ్ళాలో ఆ షాప్కి వెళ్తున్నాడు, సంచి పట్టుకున్నాడు, అన్నీ పోతున్నాడు. కానీ కళ్ళు మూసుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఇక్కడ అతను చేయడం లేదు కదా, అతనికి తెలియదు. మరి తెలియకుండా ఎలా జరుగుతుంది? అతనికైతే కళ్ళు లేవు,
అప్పుడు కాబట్టి జ్ఞానం పనిచేయదు. అయినా కానీ సరిగ్గా రోడ్డు మీద నడుస్తున్నాడు, వాహనాలకు తగలకుండా నడుస్తున్నాడు, చక్కగా దుకాణాలకు వెళ్తున్నాడు, పైసలు తీసుకెళ్తున్నాడు అనుకో, అది ఎట్లుంటుంది అంటే అతనికి అతీతంగా జరుగుతుంది కదా, అతీతంగా చేస్తాడు. ఇది సాధ్యం కాదు, కానీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, కంటెంట్ అలా ఉండాలన్నమాట. అంటే మనం చేయొద్దు, మనకు అతీతంగా అతీతాన్ని చేయాలి. మనకు సాధ్యం కాదు కానీ అలా చేయాలి, అలా చేస్తేనే కంటెంట్ అంటారు. మనం చేసేది కంటెంట్ కాదు, మనకు అతీతంగా అతీతాన్ని, బయట ఏం జరిగిందో ఆ విషయాన్ని అలాగే చెప్పాలి. ఇప్పుడు వీడియో తీస్తే మనం క్రియేట్ చేస్తాం అన్న వీడియో, అక్కడ జరిగిన విషయంగానే పడుతుంది తప్ప మనం క్రియేట్ చేయం కదా వీడియోను. మనం క్రియేట్ చేసే కంటెంట్ కూడా అక్కడి విషయంగా మాత్రమే చెప్పాలి. మన క్రియేటివిటీ ఉండకూడదు అందులో. అక్కడి విశేషం ఎలా ఉందో అది మాత్రమే అలాగే చూపించాలన్నమాట. మనం చేసిన కంటెంట్ కూడా అలాగే ఉండాలి. మన సొంత క్రియేటివిటీ కల్పన ఉండొద్దు, అలా కనబడదు. అవతల జరిగిన విషయంగా మనం వీడియో తీస్తే అవతలలో పడుతుంది, కానీ మన క్రియేటివిటీ ఉండదు కదా. ఒక కంటెంట్ అలా ఉండాలి. ఒక ఆర్టికల్ని ఎలా క్రియేట్ చేయాలంటే మన ఆలోచన, మన అనుభవము, మన క్రియేటివిటీ అనేది తోటే మనం రాస్తాం కదా. మనం ఆలోచించి, మనం ఊహించి, ఊహల్లో తెలియ అనుభవం పొంది, మనకు తెలిసింది మన ఎక్స్పీరియన్స్ని రాస్తాం కదా. అలా రాయదు ఇక్కడ. మన అనుభవం అనేది రాయదు, మనము అనేది ఉండద్దు, మనం అనేదే ఉండదు. ఇక మనం లేకుండా, ఇప్పుడు మనం లేకుండా అంటే మనం వండుకున్నాక దొంగ వచ్చి మనం కొట్టిండు, మనం పడుకున్నాక వస్తువులు ఎవడో ఎత్తుకుపోయాడు, మనం తెలుస్తుందా? తెలియదు కదా. మరి మనం తెలియని విషయాన్ని ఎట్లా తెలుసుకుంటాం? ఆ తెలియని విషయాన్ని చెప్పాలి. అట్లా అంటారు, మనకు అతీతంగా జరుగుతుంది. మనం చచ్చిపోయినాం అనుకో, చచ్చిపోయినాక మనం కాల పెడతారు, బొంద పెడతారు, ఏమో చేస్తారు, అవి మనకు తెలుస్తాయి. ఇక మనం ఉండం కదా. అట్లా మనకు తెలియని విషయాలు ఎన్నో జరుగుతాయి కదా ప్రపంచంలో. రాత్రి పడుకునే దొంగలు వస్తారు, మనల్ని కొడతారు, మనల్ని చంపుతారు, మన ఇంట్లో వస్తువులు ఎత్తుకపోతారు. అవన్నీ మనం కలగంటామా? తెలియదు కదా. మరి వాటిని ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేం కదా. దాన్ని అలాగే రాయాలన్నమాట. నిజంగా మనం తెలియదు, మనం రాయలేము, చెప్పలేము, కానీ తెలియని విధంగా చెప్పాలి. అంటే ఒక రకంగా కాలజ్ఞానం, జ్యోతిష్యం అనేది చెప్తారు చూసినావా, ఆ విధంగా చెప్పాలన్నమాట. చెప్పడం కూడా తెలియకుండా చెప్పాలి, తెలిసి చెప్పొద్దు. తెలియకుండా ఒక పిచ్చోడు పిచ్చిగా ఎట్లయితే మాట్లాడతాడు, వాడు తెలిసి మాట్లాడతాడా? తెలియకుండా మాట్లాడతాడు కదా. అలా తెలియకుండా మాట్లాడాలి, తెలియని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మనం చూడని విషయాన్ని చెప్పలేం కదా. దొంగతనం జరిగింది చెప్పలేము, మన ఇంట్లో జరిగింది మనకు తెలియదు. మనం చచ్చిపోయాక మనం కాలేస్తారో బంద పెడతారో తెలియదు కదా. కానీ అలా తెలియని విషయాన్ని చెప్పాలి, తెలియకుండా చెప్పాలి. అట్లా అనమాట. జెన్యున్గా ప్లాన్ వేసుకొని కావాలని ఆలోచించి, మనం ఊహించి, మనం క్రియేట్ చేసి చెప్పొద్దు, అతీతంగా చెప్పాలి. అది అతీతంగా ఉండాలన్నమాట. అలా క్రియేట్ చేయాలి విషయాన్ని, అప్పుడే ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం కల్పించిందే అవుతుంది, అది ఎంత గొప్పగా చెప్పినా. కాబట్టి మనం కల్పించొద్దు, మనం చెప్పొద్దు. మన అనుభవం, మన ఆలోచనతో అది మనం క్రియేట్ చేసి ఎంత గొప్పగా చెప్పినా అది గొప్పగా ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు తెలుగు ఉన్నది, తమిళ్ ఉన్నది, కన్నడ ఉన్నది, మనకు రావు కదా. ఆ భాషను ఒక కన్నడం వచ్చినోడు ఏం చేసినంటే మనకు తెలుగులో చెప్తాడు అనుకో, అట్లా చెప్పొద్దు అంటూ. ఒక తెలుగు కూడా చెప్పొద్దు అంటే తెలుగులో చెప్పొద్దు. అంటే ఇప్పుడు హిందీ సినిమాలు ఉన్నాయి, కన్నడ సినిమాలు ఉన్నాయి, మలయాళం సినిమాలు ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. మనకు తెలియదు, మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మన హీరోలు కాదు, మన కథలు కాదు, మన ప్లేసులు కావు అవన్నీ. కాబట్టి మనకు తెలియదు కదా. కానీ అదొకడు మనకు తెలుగులోకి డబ్బింగ్ చేస్తే అది తెలుగోడు చేసినట్టే ఉంటుంది. తెలుగోడు చెప్పిండు కాబట్టి తెలుగులానే చెప్పినట్టు ఉంటుంది. మరి ఇంగ్లీష్లో అర్థం కావాలంటే మనము ఆ ఇంగ్లీష్ సినిమాని చూడాలి. మనకు ఆ ఇంగ్లీష్ భాష తెలియదు, ఇంగ్లీష్ మనుషులు తెలియదు, కథ తెలియదు కదా. అయినా సరే చూస్తూ ఉంటే ఆ ఇంగ్లీష్లోనే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేగాని ఎవడో మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలుగోడు చెప్తే అది తెలుగు అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇంగ్లీష్ రాకున్నా చూడాలి. చూస్తుంటే మనకే అర్థమవుతుంది. ఆ ఇంగ్లీషే మన తెలుగు ఎట్లయితే అర్థమైందో, మన తెలుగు నటును, తెలుగు కథ, మనకు తెలుగు అనేది మనం ఎట్లయితే అర్థం చేసుకుంటున్నామో అలా ఇంగ్లీష్ కూడా బోధపడుతుంది అనమాట. కాబట్టి చూస్తూ ఇంగ్లీష్ని కూడా అర్థం చేసుకునే స్థాయికి వస్తాం. ఆ విధంగా కథ అనేది మీరు జనాలకు చెప్పాలి. అంటే అలాగే చెప్పాలి, ఆ విషయాన్ని ఆ విధంగా చెప్పాలి తప్ప ప్రేక్షకుల భాషలో మీరు చెప్పొద్దు. విషయంగా చెప్పాలి. మీరుగా చెప్పకండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ విషయంగా చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని మీరు విశ్లేషణ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అనమాట. వాళ్ళే తెలుసుకుంటారు. కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్తాడు, రాబోయే 10 జన్మలు మనం ఏమేం చేస్తాం, డాక్టర్ అవుతామా, యాక్టర్ అవుతామా, బిచ్చగాడవుతామా, మనకేం కష్టాలు వస్తాయి అనేది వచ్చే జన్మలో అవన్నీ ఈ జన్మలు చెప్తాడు. అలాగే పోయిన జన్మలో నువ్వు ఏమేం చేసినావు, డాక్టర్వా, యాక్టర్వా, రామునువా, కృష్ణునివా అని కూడా చెప్తూ ఉంటాడు. చెప్తామని ఆసక్తిగా ఉంటాం. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనం ఎవరో ఏ జన్మలో ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆసక్తిగా ఉంటాం. అలాగే పోయిన జన్మలో ఈ జన్మ మనకు తెలియదు కాబట్టి పోయిన జన్మలో కూడా వింటాం. రాబోయే జన్మ ఏందనేది ఈ జన్మది పోయిన జన్మలో చెప్తే మనం ఆసక్తిగా వింటాం, ఎందుకంటే తెలియదు కాబట్టి. అదే ఈ జన్మది మళ్ళీ ఈ జన్మలో చెప్తే మనకు తెలుసు కదా, వాడు చెప్పేది ఉన్నది మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి కంటెంట్ ఇలా ఉండొద్దు, ఈ జన్మలా ఉండొద్దు, ఈ జన్మలో చెప్పినట్టు ఉండొద్దు. మనం వచ్చే జన్మది రాబోయే 10 జన్మలు చెప్పాలి.
అంటే అది ఎట్లా తెలుస్తుంది? వానికి తెలియదు, మనకు తెలియదుగా, మరి ఎట్లా తెలుస్తుంది? అగో అలా చెప్పారు మీరు కంటెంట్. వచ్చే జన్మలో లాగా చెప్పాలి. అట్లాని ఈ జన్మలో నుండి చెప్తే ఈ జన్మలో కూడా కల్పించి చెప్తాను అనుకుంటారు కదా, వచ్చే జన్మది వాటిని వీడు అబద్ధాలు సృష్టించి చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి వచ్చే జన్మ నుంచి చెప్పాలి, అది వచ్చే జన్మలో చెప్పినట్టుగా ఉండాలి, ఆ చెప్పేది కూడా అతీతంగా ఉండాలి. వచ్చే జన్మలో చెప్తే ఎలా ఉంటుందో అలా వ్యవహారము చెప్పడము అనేది కూడా వచ్చే జన్మలాగానే ఉండాలి, వచ్చే జన్మ గురించే చెప్పాలి. ఈ జన్మలోడు వచ్చే జన్మ గురించి చెప్పినట్టు ఉండొద్దు. అలా ఉంటే వాడు కల్పించి చెప్పినట్టే, పట్టిగా సృష్టించి చెప్తాడు వీడు అనుకుంటారు. కాబట్టి అలా ఉండొద్దు. వచ్చే జన్మ గురించి చెప్పాలి, వచ్చే జన్మలో లాగానే చెప్పాలి, ఆ జన్మలోడు చెప్పినట్టే ఉండాలి. రెండు అతీతమే ఉండాలి వచ్చే జన్మ. అప్పట్లుంటుంది, ఈ జన్మ అనేది ఉండదు, ఈ జన్మలో చెప్పినట్టే ఉండదు కదా. అగో అలా ఉండాలి కంటెంట్, అప్పుడే ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. తప్ప మనము ఈ జన్మ మన ఆలోచన ఈ ప్రపంచం అనేది ఉండొద్దు. అతీతం అంటే మనకు తెలియంది, వచ్చే జన్మ మనకు తెలియంది కదా, తెలియని విషయాలు ఉండాలి, తెలియని విశేషాలు ఉండాలి, తెలియకుండా ఉండాలి, చెప్పడం కూడా తెలియకుండా చెప్పాలి. అలా చెప్తేనే ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరిదాకా వింటారనమాట. ఉదాహరణకి ఓ రోడ్డు మీద ఏదో అయిందనుకో, గొడవ అయింది, పంచాలని చంపుకున్నారు, కొట్టుకున్నారు, ఎన్నో గొడవలు అవుతాయి, పంచాలు అవుతాయి, ఏదో జరుగుతుంది కదా, ప్రమాదాలు ఏదో జరుగుతూ ఉంటాయి, దొంగతనాలు రోడ్డు మీద జరుగుతాయి, అందరు ఊరికే చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మనం ఉరుకుతాము, మన పక్క వాళ్ళు ఉరుకుతారు, అందరు ఊరికే చూస్తారు అక్కడ రోడ్డు మీద ఏదో జరిగిందని. అంతేగాని అక్కడ జరిగింది ఇక్కడ తెలిస్తే మనం పోతామా? తెలిసిన విషయం కాదు, అది తెలియని విషయం కాబట్టి పోతున్నాం. మనకు తెలియదు, అక్కడ జరిగేది ఇక్కడ తెలియదు కదా, అందుకే పోతున్నాం. కానీ అక్కడ జరిగిన విషయం కాకుండా ఇక్కడనే నువ్వు ఏదో చెప్పినావు, ఇది అది అని ఏదో కల్పించి చెప్పినావు అనుకో, పక్కోడు ఈనాడు, ఎందుకంటే వానికి తెలిసిందే నువ్వు చెప్తావు, నీకు చెప్పింది వానికి తెలుస్తుంది కాబట్టి ఈనాడు. కానీ నీకు అతీతంగా అక్కడ జరిగింది నువ్వు చెప్పలేవు, పోయి చూస్తేనే నీకు తెలుస్తుంది కదా. అగో అట్లా అనమాట, నువ్వు చెప్పని విషయం అది, నీకు తెలియని విషయం, దాన్ని అక్కడికి పోతే నీకు తెలుస్తుంది కదా. అగో అక్కడి విషయాన్ని అలాగే చెప్పాలన్నమాట. నువ్వు కల్పించి నువ్వు మాట్లాడి నువ్వు నీ ఆలోచన నీ భావాలు ఉండకూడదు. అక్కడి విషయాన్ని అక్కడి పోయి చూస్తే వానికి ఎట్లా తెలిసింది, మనకెట్లా తెలిసిందో అక్కడి విషయాన్ని చెప్పాలి. అగో అక్కడి తీసుకొచ్చి పెట్టాలన్నమాట. అంతేగాని మనం కల్పించి చెప్పద్దు ఒక విషయాన్ని. చెప్తే చూడరు, ఎందుకంటే అది అవతలకు కూడా తెలుసు. మరి కొత్త విషయం చెప్పాలంటే అక్కడ జరిగింది మనకు తెలియదు, ఎవరికి తెలియదు కదా, ఆడికి పోయి చూస్తే అక్కడ జరిగింది తెలుస్తుంది కదా. అగో ఆ విషయాన్ని ఆ విషయంగానే చెప్పాలన్నమాట. ఇప్పుడు వీడియో తీసేటట్టుంటే ఆ విషయంగానే పడుతుంది తప్ప మన కల్పితం పడదు కదా. అగో అట్లా అన్నట్టు ఆ విషయంగానే చెప్పాలి, మన విషయంగా మనం చెప్పిన విషయంగా చెప్పొద్దు, మన ఆలోచనలు మన భావాలుగా మనం చెప్పొద్దు. ఉదాహరణకి తమిళ్, కన్నడము, మలయాళము, ఇంగ్లీష్ ఉంటాయి కదా, వాటి భాషల సినిమాలు వాళ్ళు తీస్తారు కానీ మనకు దగ్గర రిలీజ్ చేయరు. ఇక్కడ కోట్లు పెట్టి ఇక్కడ నిర్మించరు, ఎందుకంటే మనం చూడం కదా. కానీ తమిళ్, కన్నడం, మలయాళం మనం చూడం కాబట్టి మన దగ్గర రిలీజ్ చేయరు. ఒకవేళ చేసినా మనం చూడడం, వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి మన దగ్గర రిలీజ్ చేయరు, మనం చూడము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నాడు, మనకు శత్రువు కదా, వాడిని చంపుతాం. కానీ ఇక్కడ శత్రువును మిత్రువుగా చూడాలి, శత్రువులో కూడా మిత్రువుని చూడాలి. బయట కూడా మనోడు అనుకుంటే వాడు దోస్త్ అవుతాడు కదా, మనకు పరిచయం అవుతాడు కదా. ఇప్పుడు జంతువుల్ని వాటిని చంపుతాం, తింటాం కదా, పాపం అవి జీవులే అని వాటిని వదిలిపెడుతున్నాం కదా. అట్లనే శత్రువుని కూడా మిత్రువుగా చూస్తే వాడు స్నేహితుడు అవుతాడు కదా, ఇప్పుడు బంధువు అవుతాడు కదా. అలాగా ఈ పరభాష సినిమాలు ఏవైతే ఉన్నాయో, కన్నడం, మలయాళం, తమిళ్, ఇంగ్లీషు ఉన్నాయి కదా, అవి మనకు తెలియవు కాబట్టి వాటిని తెలియని వాటికినే చూస్తాము, పక్కన పడేస్తాం తప్ప వాటిని స్వభాషగా తీసుకోం కదా. కానీ వాటిని కూడా ఓపికగా మన భాష లాంటిదే అనుకొని మనకు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా మనకు అర్థం కాకుండా ఓపికగా చూస్తే అది కూడా మన భాషలాగానే మనకు అర్థమైంది కదా. అది అలా ఓపికగా చూడండి, చూస్తూ ఉంటే పరభాష కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. అలాగే మనం చేస్తున్న ఆలోచనలు మనకు అతీతంగా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు అనేవి మనకు అతీతంగా పొందండి, అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని కూడా ఓపికగా మీరు వింటూ ఉంటే మీకు అతీతమైన ఆలోచనలు, అంటే మనం చేసే ఆలోచనలు కావు, మనకు అతీతంగా ప్రకృతి సిద్ధంగా మనకు అతీతంగా ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి, భావాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా మనకు ఓ కథలాగా మనకు అనుభవానికి వస్తాయి అంటూ తెలుస్తాయి. అంటే మనకు అతీతమైన విషయాలు మనకు అనుభవానికి వస్తాయి అన్నట్టు. మనకు అర్థం కాని విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి, అవగాహనలోకి వస్తూ ఉంటాయి. వాటిని ఆడియన్స్కి అలాగే చెప్పాలన్నమాట.